నమస్తే, వెల్కమ్ టు వాటీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబుకు బిగ్ షాక్. లీగల్ నోటీసులు పంపిన పోలీసు అధికారి. అర్హులందరికీ తల్లికి వందనం. మంత్రి లోకేష్ వెల్లడి. ఒంగోలులో అర్ధరాత్రి భూ ప్రకంపనలు. భయాందోళనకు గురైన ప్రజలు. దండకారణ్యానికి భారీగా బలగాలు. కాశ్మీర్ నుంచి తరలింపు. మావోయిస్టుల నాయకత్వం అంతమే లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అధికార కూటమి ప్రభుత్వం గత వైసీపీ పాలనపై దుమ్మెత్తిపోస్తోంది. అంతేకాకుండా అసెంబ్లీకి రాకుండా జీతభత్యాలు కూడా తీసుకోవడం ఎందుకని కూటమి నేతలు వైసీపీ తీరును ఎండగడుతున్నారు. ఈ క్రమంలో అధికార అపోజిషన్ పార్టీ నేతల మధ్య మాట తూటాలు పేరుతున్నాయి. అయితే గతంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ మిస్టరీ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో వివేక హత్య జరిగిన సమయంలో పులివెందులకు సీఐగా ఉన్న శంకరయ్య తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లీగల్ నోటీసులు పంపడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో చంద్రబాబు తనపై ఈ కేసులో నిరాధార ఆరోపణలు చేశారని శంకరయ్య తన లాయర్ తో ఈ నెల 18వ తారీఖున నోటీసులు పంపారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ సెషన్ లో చంద్రబాబు తనకు క్షమాపణలు చెప్పాలని, అదే విధంగా తన పరువునకు భంగం కలిగించినందుకు 1.45 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నాడు. అర్హులందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేష్ మంగళవారం శాసన మండలిలో చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 66,57,509 మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చాం. విద్యార్థుల నుంచి మినహాయించిన 2,000 పాఠశాల నిర్వహణ మౌలిక వస్తువులకు వినియోగిస్తామని చెప్పారు. వైసీపీ సభ్యులు రమేష్ యాదవ్, ఇజ్రాయెల్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే అందరికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. తొలి ఏడాది ఇవ్వలేదు, రెండో ఏడాది కూడా అర్హులందరికీ ఇవ్వలేదు. ఆప్కో సిబ్బందితో పాటు రేషన్ కార్డు లేకపోయినా 300 యూనిట్లు వాడినా పథకం వర్తింప చేయలేదు. కేవలం 57 లక్షల మందికే ఇచ్చారు అని విమర్శించారు. దీనికి లోకేష్ బదులిస్తూ వైసీపీ హయాంలో 13,000 ఇచ్చి చివర్లో ఇంకో 500 తగ్గించారు. గత ప్రభుత్వం పెట్టిన రూల్స్ లోనే మేము ఫాలో అవుతున్నాం. 1వ తరగతి విద్యార్థులకు ఆధార్ ఐడి మంజూరయ్యాక ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరిన విద్యార్థులకు తర్వాత నిధులు విడుదల చేస్తాం. తప్పులపై మనమిత్ర వాట్సాప్ లో మెసేజ్ పెట్టినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పారిశుద్ధ కార్మికుల పిల్లలకు పథకం రావట్లేదని మండలి చైర్మన్ ప్రస్తావించగా, అర్బన్ ప్రాంతాలలో నెలకు 12,000 రూపాయలు ఆదాయం ఉంటే పథకాన్ని ఇవ్వట్లేదని లోకేష్ చెప్పారు. ప్రకాశం జిల్లా మరోసారి భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది. ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా కంపించింది భూమి. రాత్రి 2 గంటల సమయంలో 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు చెబుతున్నారు. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కాలేజీ ప్రాంతంలో రాత్రి 2 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు చెబుతున్నారు స్థానికులు. అయితే రాత్రి సమయం కావడంతో స్థానికులు గుర్తించే లోపే భూ ప్రకంపనల తీవ్రత తగ్గినట్లుగా తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు స్థానికుల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. కాగా ప్రకాశం జిల్లాలో గతంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్న విషయం విదితమే. ఈ ఏడాది మే నెలలో ఒకసారి, గత ఏడాది డిసెంబర్లోనూ ఒకసారి ప్రకాశం జిల్లా ప్రజలను భూ ప్రకంపనలు భయాందోళనకు గురి చేస్తాయి. అయితే తాజాగా సంభవించిన భూ ప్రకంపనలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మధ్య భారతంలో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా విరుచుకుపడుతున్న కేంద్ర బలగాలు నిర్ణయాత్మక దాడులకు సిద్ధమవుతున్నారు. నక్సల్స్ కదలికలు ఉన్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలకు మరిన్ని బలగాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అమర్నాథ్ యాత్ర కోసం జమ్మూ కాశ్మీర్ లో నియమించిన కేంద్ర పోలీస్ సాయుధ బలగాల్లో ఇంకా అక్కడే ఉండిపోయిన వారిలో 800 మేర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు తరలించనున్నారు. ఈ విషయాన్ని సిఏపిఎఫ్ లోని సీనియర్ అధికార వర్గాలు ధృవీకరించాయి. మావోయిస్టు నాయకత్వాన్ని భౌతికంగా బలహీనపరచడం, ఇప్పటికీ వారి చేతుల్లోని ప్రాంతాలు ఒక్కొక్కటిగా స్వాధీనంలోకి తెచ్చుకోవడం లక్ష్యంగా అదనపు బలగాలను కేటాయిస్తున్నట్టు తెలిపారు. రాబోయే కొన్ని వారాల్లో అవి ఎర్ర బీభత్స ప్రాంతాలకు చేరుకుంటాయని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టుల రహిత భారత్ ను నిర్మిస్తామని,
ఇప్పటికీ కేంద్ర హోంశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాన నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు గాను కేంద్ర కమిటీ సభ్యులపై గురిపెట్టి కేంద్ర బలగాలు దాడులు సాగిస్తున్నాయి. తాజాగా ఒకే ఎన్కౌంటర్ లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి మృతి చెందారు. ఈ ఏడాదిలో దాదాపు 8 మంది సీసీ సభ్యులను ఎన్కౌంటర్ చేశారు. ఒక సీసీ మెంబర్ లొంగిపోయారు. నాయకుల్లో అధిక భాగం ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశాలలో తలదాచుకుంటున్నట్టు కేంద్ర హోంశాఖ వద్ద సమాచారం ఉంది. ఈ క్రమంలో 3 రాష్ట్రాలపైన దృష్టి పెట్టి అదనపు బలగాలను అక్కడకు అధికంగా తరలించాలని నిర్ణయించింది. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్లో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం ఆలయ కమిటీ ధర్మకర్త ప్రొద్దుటూరి కిషోర్ కుమార్, అధ్యక్షులు దేవతి సురేంద్ర, వైస్ ప్రెసిడెంట్ వడ్లపూడి నాగభూషణం, తిరువిధి లక్ష్మణరావు, ఓబుల్ శెట్టి, చిన్న సుబ్బారాయుడు, జాయింట్ సెక్రటరీ చెప్పగిరి ఆంజనేయులు, వెంకట సుధాకర్, కమిటీ సభ్యులు మరియు ఆర్యవైశ్య యువజన సంఘ సభ్యులతో పాటు కమిటీ సభ్యులు, వేద పండితులు ఓరుగంటి సీతారామ శాస్త్రితో పాటు పలువురు ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాలు, మూల విరాట్ కు అభిషేకము, సహస్రనామార్చన, నైవేద్యాలు, మంగళహారతితో పాటు పలు రకాల విశ్లేష పూజలు నిర్వహించారు. ₹10 received on PhonePe. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని రెడ్డి భవన్ లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్న మహిళలు 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ సంబరాలు ఆడపిల్లలు తల్లిగారి ఇంటిని మైమరపించే విధంగా ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ముద్దపప్పు ఉంటే పప్పులో చాలా ప్రోటీన్లు ఉంటాయి. పెద్దవారు బతుకమ్మ ఆడుతుంటే చిన్నపిల్లలు కూడా 2 చేతులు కొడుతూ నృత్యాలు చేస్తూ బతుకమ్మ ఆడతారు. 2 చేతులు కొట్టడం వల్ల మన చేతిలో ఉండే 74,000 నాడులు యాక్టివ్ అవుతాయి. మన బతుకమ్మ సంస్కృతిని మన పిల్లలకు అందించాలి. మొదటి రోజు ఎంగిలి పూలమ్మాల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఈ విధంగా 9 పేర్లతో 9 రోజుల పాటు ఈ బతుకమ్మ పండుగని తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సంస్కృతి సంప్రదాయాలను మరిపించేలాగా బతుకమ్మ పండుగను చేయాలని మహిళలు చెబుతున్నారు. ఇంటిని కూడా మరిపించేలా ఇక్కడ మేము పండుగలు చేసుకుంటున్నాము. అందరు బతుకమ్మలు వేరవడం అంతా అందరికి భోజనాలు ఉండడం కూడా ఇక్కడ ప్రత్యేకత. ఈరోజు గాయత్రీదేవి అమ్మవారు మొదటి రోజు నిన్న బాలా త్రిపుర సుందరి దేవి. ఈ బాలా త్రిపుర సుందరి దేవి ఎందుకంటే ఒక రాక్షసుని ఆమె చంపింది. ఆ రాక్షసునికి వరం ఉంటది, ఏంది అంటే ఎవరితోని చంపబడదు, మనుషులతోని. ఎట్లా చేయాలి అని అంటే మరి ఆమె బాల రూపం ఎత్తి చంపుతుంది కాబట్టి నిన్న బాలా త్రిపుర సుందరి దేవి. ఈ రోజు గాయత్రి అమ్మవారు పంచభూతాలకు నిలయమైన గాయత్రీదేవి పంచముఖాలను కలిగి ఉంటది. 24 అక్షరములతో మరి గాయత్రి మంత్రం ఉంటది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు. అవన్నీ చాలా పవర్ఫుల్ మంత్రము. ఈరోజు మరి బతుకమ్మ వచ్చేసి ముద్దపప్పు బతుకమ్మ. మరి పిల్లలకు పప్పు అనేది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మన బతుకమ్మ పండుగలు ఏదైనా సరే మన సంస్కృతి సాంప్రదాయాలను మరిపించేలా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, అంత అప్డేట్ అయ్యి బతుకమ్మ కొడితే సైన్స్ అనేది దాంట్లో చాలా ఉంది. ఈ అరచేతులు మన 74,000 నాడులు యాక్టివ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకటే ఎగురుడ పెట్టింది, అది కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. కానీ మన సంస్కృతిని మనం మన పిల్లలకు అందించాలి. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, మనమే ఇట్లా ఎగురుతుంటే వాళ్ళు ఇంకా ఎగిరేదే బతుకమ్మ అనుకోకుండా ఏంటంటే మనము పూలను తెచ్చి ఇప్పుడు అన్ని ఒక 24 రకాల నేచురల్ పూలను తెస్తే పూలని పూజించే బతుకమ్మ. బతుకమ్మ అంటేనే పూలను పూజేది బతుకమ్మ. ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ. అటుకులు కూడా నానబెట్టి పెడితే మరి గాయత్రి మాతకు కానీ అమ్మవారికి కానీ ఇష్టమట అది. ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ. ఈ విధంగా మనము 9 రోజులు మంచిగా నవరాత్రులు, 9 రకాల బతుకమ్మలు, 3వ రోజు ముద్దపప్పు, 4వ రోజు ఈ విధంగా మేము రెడ్డి భవన్లో మహిళలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ మహిళలు 2011 నుంచి దినదినాభివృద్ధి చెందుకుంటా ఆర్థికంగా, సంస్కృతి పరంగా, సాంప్రదాయ పరంగా మేమే కాకుండా ఇంకా మా బంధువులు కూడా ఇష్టపడేటట్టుగా మేము అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం పాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇదొక సెంటిమెంటల్గా అందరికీ పనిచేస్తుంది. పిల్లలకు చదువులు కానీ
ఉద్యోగాలు కానీ సీట్లు రావడం కానీ, మనవడంటే మనవడు, మనవరాలు అంటే మనవరాలు, నాకే మనవరాలు పుట్టాలి అని అనుకున్న మనవరాలు పుట్టింది. ఏదనుకుంటే అది కోరికలు ఇచ్చే దేవత రెడ్డి భవన్లో మన దుర్గామాత సంస్కృతి పరంగా, సాంప్రదాయ పరంగా, భక్తి పరంగా కోరిన కోరికలను ఇచ్చేటటువంటి దేవత మా రెడ్డి. అచ్చంపేట మహిళలందరికీ అలా అభిమానంతో అధ్యక్షురాలుగా ఎన్నుకోబడిన మన గత 4 సంవత్సరాల నుంచి చాలా, ఇంకా అంటే 2012లో స్టార్ట్ అయింది, కానీ ఇంకా గత 4 సంవత్సరాల నుంచి మహిళలంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ బతుకమ్మ సంబరాలను చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దసరా మళ్ళీ ఎప్పుడు వస్తుందా అనే విధంగా ఎదురు చూస్తున్నాం. అంత గ్రాండ్గా జరుపుకుంటున్నాం. ఇంకా ముందు కూడా మా మహిళలందరూ ఇదే విధంగా పాల్గొని ఈ బతుకమ్మ సంబరాలను ఇంకా సక్సెస్ఫుల్ గా చేస్తారని కోరుకుంటున్నాం. వైరా రింగ్ రోడ్ వద్ద రోడ్లపై ఏర్పడ్డ గుంతలను, అలాగే పలు మండలాల్లోని రహదారుల గుంతలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని, రోడ్లపై ఏర్పడ్డ గుంతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని వైరా నుంచి మదిరా వరకు ఉన్న రోడ్డు గుంతలమయంగా మారింది. మరియు వైరా నుంచి ఖమ్మం వెళ్లే రహదారిలోను, పల్లెపాడు నుంచి ఏన్కూరు వెళ్లే రహదారుల్లోనూ నిత్యం వందలాది వాహనాలు వెళ్తున్నాయి. రోడ్లపై ఏర్పడ్డ గుంటలలో నిత్యం ఏదో ఒక చోట వాహనదారులు ప్రమాదాలకి గురవుతున్నారు. అధికారులు చొరవ చూపించకపోతే పెను ప్రమాదాలు జరుగుతాయని స్థానికులు వాపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎక్కడా కూడా అనుమతులు లేకుండా హాస్పిటల్లో నడిపించవద్దని, ఆర్ఎంపీ వైద్యం పేరిట హాస్పిటల్స్ ను కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి సాయి హాస్పిటల్, శ్రీ బాలాజీ హాస్పిటల్ నోటీసులు జారీ చేశారు. తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలని, లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆర్ఎంపీ వైద్యులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దన్నారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలో గొల్లా బుద్ధారం నుంచి రాజునాయక్కుంట దూదేకులపల్లి నుంచి రేగడిగుట్ట వరకు కూడా 4,30,00,000 రూపాయలతో నిర్మించుకున్న బీటీ రహదారి నిర్మాణ పనులకు భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం గొల్ల బుద్ధారం ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ తాను రాష్ట్ర మంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత గిరిజన తాండాలు ఆదివాసీ వాడల అభివృద్ధికి 740 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టి మహిళలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్రాజెక్టులు చేపట్టినట్లు ఆయన వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సంపన్నులు తినే సన్నబియ్యం నిరుపేదలకు తినాలనే సంకల్పంతో చౌక ధరల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మంది ప్రజలు వస్తే ఇబ్బంది జరగకుండా మరి గొప్పగా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ, గౌరవ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు సీతక్క గారు కానీ, ఎండోమెంట్ శాఖ మాత్యులు కొండ సురేఖ గారు కానీ, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అదేవిధంగా మీ ప్రియతక నాయకులు మా అన్నగారు సత్యన్న గారు, ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ శాసన మండలి సభ్యులు మరి పెద్ద ఎత్తున మరి రాబోయే 6 నెలల లోపల ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ దేవతలను, ఈ సమ్మలక్క సార్లక్క తల్లుల దగ్గరికి వచ్చే భక్తులకు ఇబ్బంది జరగకుండా ఒక గొప్ప ప్రణాళిక పరంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వనదేవతలకు సంబంధించిన ఆచార్య ఏదైతే పూజారులు ఉంటారో ఆ పూజారులు పెద్ద కోయదొరలతోని, ఆ ఆదివాసులతోని, గిరిజన పెద్దలతో సంప్రదించి నేరుగా ఒక గొప్ప కార్యక్రమాన్ని భాగస్వాములు చేసి దానిలో భాగంగా మా అన్నడు అన్న మొదటిసారి మా ప్రాంతానికి వస్తున్నావు, శాసనసభ్యుడు అయినావు, గిరిజన శాఖ మంత్రి అయినావు, మరి నీ శాఖ నుంచి 4,30,00,000 రోడ్లు ఏదైతే గొల్లబుద్దారం నుంచి రాజనాయక్ తండ వరకు, దూదేకులపల్లె నుంచి రేగడిగుంట వరకు 4,30,00,000 రోడ్ల యొక్క కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయమని చెప్పేసి వారు కోరడం జరిగింది. దానిలో భాగంగా ఎందుకంటే నేను ఒక కార్మిక కొడుకు నుంచి, కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వాడిని, భూపాలపల్లి ప్రాంతం కానీ ఈ ప్రాంత ప్రజలు కష్టాలు తెలిసిన వాడిని, మరి ఈ గిరిజనులకు సంబంధించిన మా రోడ్ల విషయం లోపల నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినాక ఈ రాష్ట్రంలో సుమారు 740 కోట్ల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గిరిజన తండాలకు, గిరిజన వాడలకు, ఆదివాసుల వాడలకు పెద్ద ఎత్తున రోడ్లు ఇచ్చినటువంటి సందర్భం లోపల మరి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రియత నాయకులు మా సత్తాన్ని ఎప్పుడూ నిత్యం ఒకటే, మా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకి ఏం మేలు చేయాలని చెప్పి మంత్రిగా నా దగ్గర కానీ, పెద్దలు శ్రీధర్ బాబు గారి దగ్గర కానీ ఏదో ఒక కాగితం పట్టుకొని వస్తుంటాడు మా అన్న. ఈరోజు ఈ గిరిజన తండాలకు సంబంధించిన 434 కోట్ల పైచిలకు రోడ్ల శంకుస్థాపనలో భాగంగా మరి అదనంగా ఇంకో 6 కోట్ల పైచిలకు రోడ్లు కావాలంటుండు. నేను అన్నకు ఒక విషయం మనవి చేయదలుచుకున్నా, గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పదలుచుకున్నా, ఏదైతే ఈ నియోజకవర్గానికి సంబంధించిన లంబడి తండాలు కానీ, గిరిజన వాడలు కానీ, ఆదివాసుల ప్రాంతానికి సంబంధించినటువంటి మారుమూల ప్రాంతాలకు నా శాఖ ద్వారా తప్పకుండా అన్న మీరు ఏది కోరుతుంది పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నాను. ఎందుకంటే నా ప్రాంతానికి సంబంధించిన చాలామంది మీ నియోజకవర్గంలో ఉంటారు, మా అన్నలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు. ఇంత గొప్పగా ఉన్న నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఈ ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకుడిగా నా శాఖ ద్వారా పెద్ద ఎత్తున గిరిజనులకు సంబంధించిన రోడ్ల విషయంలో కానీ, గిరిజన యొక్క భవనాల విషయంలో కానీ. శ్రీశైలం మహాక్షేత్రంలో దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 2వ రోజు బ్రహ్మరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బ్రహ్మచారిణి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలు, బిల్వదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో, ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళహారతులిచ్చారు. శ్రీ బ్రహ్మరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారం
అలంకారంలో మల్లికార్జున స్వామి అమ్మవారు మయూర వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలను నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి శ్రీ స్వామి అమ్మవార్లు బయలుదేరగా ఉత్సవ మూర్తుల ముందు పలు రకాల ఆటపాటలు, కొమ్ము వాయిద్యాలు, నెమలి ఈకలతో మహిళా నృత్యాలు, గిరిజనుల ఆటపాటలు, కోలాటాలు, చెక్క భజనలు, వివిధ రకాల గిరిజనుల నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో అధ్యాపకులు, విద్యార్థుల ఆటపాటలతో ఘనంగా జరుపుకున్నారు. ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ ఆటపాటలతో ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న మహిళా అధ్యాపకులను, విద్యార్థినులను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం, ప్రొఫెసర్ మాయాదేవి, డాక్టర్ కొండ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను అంతా బతుకమ్మలోనే సార్ ఒకటే నిమిషం కొద్దిగా మీరు బతుకమ్మ పట్టుకోండి, ఏమైతే ఒక్క సెకండ్ ఆగవు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీఎం చంద్రబాబుకు బిగ్ షాక్, లీగల్ నోటీసులు పంపిన పోలీసు అధికారి. అర్హులందరికీ తల్లికి వందనం, మంత్రి లోకేష్ వెల్లడి. ఒంగోలులో అర్ధరాత్రి భూ ప్రకంపనలు, భయాందోళనకు గురైన ప్రజలు. దండకారణ్యానికి భారీగా బలగాలు, కాశ్మీర్ నుంచి తరలింపు, మావోయిస్టుల నాయకత్వం అంతమే లక్ష్యం. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ONE TV న్యూస్.